నమస్కారం అండి. మీడియా మిత్రులకి నా వందనాలండి. నా పేరు బాలాజీ. నేను జగన్ కాలనీ నివాసం ఉంటున్నాను. గత ప్రభుత్వం వారు అంటే మనకి ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ గత ప్రభుత్వంలో మాకు మున్సిపాలిటీ కింద సెంటు స్థలాలు ఇచ్చారండి. సెంటు స్థలాలు ఇచ్చి మాకు ఇల్లు కట్టుకోమని చెప్పేసి ఆయన ఆజ్ఞ మేరకు మీరు ఇల్లు కట్టుకోండి, మీరు 1,80,000 మేము బిల్లు ఇస్తామని చెప్పేసి ఆయన మమ్మల్ని బుజ్జెక్కించడం జరిగింది. అలాగే మమ్మల్ని ఆజ్ఞాపించి ఇల్లు కట్టుకోమని చెప్పేసి అన్నారు. ఆయన మాట మేరకు మేము ఇల్లు కట్టుకున్నాం. ఇల్లు కట్టుకునేటప్పుడు అక్కడ సార్ మాకు మీరు ఇచ్చిన ప్లేస్లు బాగోలేవు, మౌలిక సదుపాయాలు ఉండవు, అదేమో నీళ్లు పడితేనే ఉప్పు నీళ్ళు వస్తాయి, అది బుడ మీద కాలు ఆనుకొని ఇచ్చారు, ఈ స్థలం బాగోలేదంటే నేను రోడ్లు వేపిస్తాను, మీకు వాటర్ ఇప్పిస్తాను, మీరు ఇల్లు కట్టుకోమని చెప్పి మాకు చెప్పారు. ఆయన మాట మేము కాదనుకుంటే ఆయన మా ఎమ్మెల్యే అని చెప్పేసి మాకు దేవుళ్ళకి ఇచ్చారని చెప్పేసి మేము ఇల్లు గేదెలు మేము తాను చూసుకొని గేదెలు కొనుక్కున్నట్టు ఆయన ఇచ్చిన సెంటు స్థలాల్లో మేము 10 లక్షలు పెట్టి మేము ఇల్లు కట్టుకున్నాం సార్. కట్టుకున్నాక మా మౌలిక సదుపాయాలు లేవు సార్, మాకు రోడ్లు కావాలి సార్, మాకు నీళ్లు కావాలి సార్ అని చెప్తున్నాము. ఇదిగో 10 రోజులు 20 రోజులు అని చెప్పేసి కాలం గట్టెక్కెత్తున్నారు. పార్టీ మారింది. పార్టీ మారాక ఆయన చాలా సింపుల్గా పార్టీ మారినంత ఇదిగా మేము గృహాలు మార్చుకొని రాలేకపోతున్నాం. మరి మేము అయితే ఆయన పార్టీ మార్చిన తర్వాత మీకు ఇప్పిస్తాం, మీకు రోడ్లు ఇప్పిస్తాం, వాటర్ ఇప్పిస్తాం అని చెప్పేస్తున్నారు. కానీ ఏది ఒక ప్రయోజనం లేదండి. మేము మున్సిపాలిటీ ఆఫీస్కిను, కలెక్టర్ దగ్గరికిను, ఎమ్మెల్యే దగ్గరికిను, లోకేష్ దగ్గరికి వెళ్ళినా సరే మాకు ప్రయత్నం కనిపించాల. అయితే మేము చేసామంటే ఇది కొండపల్లి ఇండస్ట్రియల్ ఏరియా, ఇక్కడ చాలా కంపెనీలు ఉన్నాయని చెప్పేసి మా వంతుగా మేము కాలనీ వాసులు ఒక 10 మంది 20 మంది వెళ్ళి కంపెనీల దగ్గరికి వెళ్ళి, చార్మినార్ కంపెనీ దగ్గరికి వెళ్ళి, రాంపోలు అలా హెచ్పి గ్యాస్ కంపెనీ దగ్గరికి వెళ్ళి మేము బతిలాడుకుంటుంటే వాళ్ళు మమ్మల్ని ఉద్దేశించుకుని ఆయన కలెక్టర్ దగ్గరికి వెళ్ళి చార్మినార్ కంపెనీ వాళ్ళు 5 లక్షలు ఇచ్చారండి. అలా హెచ్పి కంపెనీ వాళ్ళు 3 లక్షలు ఇచ్చారు. నేను చేసేది హెచ్పి గ్యాస్ కంపెనీలో నాకు తెలిసి మా సార్ గారు, మా పిఎం గారు కలెక్టర్ గారికి 3 లక్షలు ఇచ్చారు. అలా మేము కలెక్టర్ దగ్గరికి వెళ్ళి సార్ మేము ఇలా అడిగాం సార్, మరి ఆఫర్ ఏం చేశారు సార్, మా కాలనీ కనీసం రోడ్లు లేవు, నీళ్ళు అని చెప్పేసి మేము అనుకుంటే కలెక్టర్ గారు సరే ఓకే అండి మీకు 50 లక్షలు శాంక్షన్ అని చెప్పేసి 50 లక్షలు శాంక్షన్ అని చెప్పేసి మాకు చెప్పారు. ఇక్కడ అలా మన మున్సిపాలిటీ ఆఫీస్లో సార్ కలెక్టర్ గారు చూస్తున్నారు, మా డబ్బు ఏం చేస్తారంటే మాకు అమౌంట్ అయితే రాలేదు, మా బిల్లు శాంక్షన్ లేదని చెప్తే మళ్ళీ కలెక్టర్ దగ్గరికి వెళ్తే లేదని చెప్పేసి మాకు ప్రూఫ్ చూపించారు. ఆయన ఆ ప్రూఫ్ చూపించి మేము ఆ ప్రూఫ్ తీసుకొచ్చి మా ముందే చైర్మన్ గారితో మాట్లాడారు కలెక్టర్ గారు. అప్పుడు చైర్మన్ గారు వచ్చి అడిగితే మున్సిపల్ అడిగితే ఇంకో 10 రోజులు స్టార్ట్ చేస్తాం, 20 రోజులు స్టార్ట్ చేస్తాం అని చెప్పేసి కాలం గట్టెక్కిస్తున్నారు తప్ప పని అయితే స్టార్ట్ అవ్వట్లేదు. ఏం సార్ అడిగితే లేదు ఆ బిల్లు రాలేదు, మళ్ళీ మేము వాటర్ కోసం 10 లక్షలు మేము బిల్లు పెడతాం అని చెప్పేసి అన్నారు. ఆ బిల్లు కదన్నా 5 నెలల నుంచి పెడుతూనే ఉన్నారు. ఏంటి సార్ ఏంటి మేడం గారిని చైర్మన్ గారిని అడిగితే ఇదిగో శాంక్షన్ అయింది, ఇదిగో 3 రోజులు స్టార్ట్ అవుతాయి, ఇదిగో వారం స్టార్ట్ అవుతుంది అని చెప్పేసి 4-5 నెలల నుంచి అలాగే గట్టిగా ఎత్తున్నా కానీ పని అయితే స్టార్ట్ అవ్వట్లేదు. అయితే మేము నీళ్ళ కోసం, తాగునీళ్ళ కోసం మా కాలనీ నుంచి కనీసం 3-4 కిలోమీటర్లు నడుచుకుంటూ అవసరం సార్. కొంతమంది అయితే వయసులో వాళ్ళు మోసుకొస్తున్నారు, ఆ వృద్ధులు ఆ మోసుకోలేక, ఆ బిందులు మోసుకోలేక ఆ బండ్ల మీద వెళ్తుంటే ఆ బండి స్కిడ్ అయి పడిపోవడం అలా జరుగుతుంది. అలా పడిపడే క్రమంలో కాళ్ళు చేతులు జరుగుతున్నాయి. ఆ వీడియోలో కొన్ని సిచ్యువేషన్ వీడియోలో మేము ఎమ్మెల్యే గారికి పెట్టడం జరిగింది, చైర్మన్ గారికి పెట్టడం జరిగింది. సార్ ఇది మా పొజిషన్, మేము వాటర్ లేక ఇబ్బంది పడతాం, వాటర్ తెచ్చుకుంటుంటే ఇలా ఇబ్బంది పడతాం అని చెప్పేసి. ఒక రీసెంట్గా మొన్న సార్ డెలివరీ కేసు అయితే ఒక ఆమెకి నిండు గర్భిణి సార్, నొప్పులు వస్తే ఆమెకి హాస్పిటల్ తీసుకెళ్ళడానికి అంబులెన్స్ ఫోన్ చేస్తే అంబులెన్స్ లోపల రాని సిచ్యువేషన్. ఒక ఆటో కానీ బండి కానీ సైకిల్ మీద ఎక్కించుకొని తీసుకెళ్ళిన పొజిషన్ లేకపోదు, మంచం మీద పడుకోబెట్టి తీసుకెళ్ళాను సార్. ఆ టైంలో మీ ఫోటో తీయడానికి ఆ అమ్మాయికి పెయిన్ వచ్చింది కానీ ఫోటో తీయలేదు. నెక్స్ట్ అమ్మాయి హాస్పిటల్కి వెళ్ళి డెలివరీ అయ్యి సర్జరీ అయ్యి ఇంటికి వస్తుంటే రోడ్ నుంచి రోడ్ నుంచి ఇంటికి వెళ్ళడానికి కనీసం ఆటో మీద వెళ్ళడానికి కూడా పొజిషన్ లేదు. ఆ వీడియో క్లిప్ తీసి ఆ వీడియో మేము ఎమ్మెల్యే గారికి చైర్మన్ పంపించాం. సార్ ఇది సార్ మా పొజిషన్, రోడ్ లేక ఇబ్బంది పడుతున్నామని చెప్తే ఆయన స్పందించిన మాట ఏంటంటే 50 సంవత్సరాల నుంచి సార్ 50 సంవత్సరాల నుంచి ఉన్న ఇల్లు స్థలానికి పెట్టించుకోలేదు, మీకేంటని చెప్పేసి అన్నారు. లేదు సార్ నాకు కొంచెం గుప్పుడు నీళ్ళు ఇవ్వండి సార్, దాంతో అల్లాడుతున్నాం సార్ అంటే సరే చూస్తామని చెప్పి సానుభూతి మాట్లాడుకుంటే ఆయన ఏదో రకంగా మారుతున్నారు ఆయన. సరే ఇప్పటికైనా సార్ ఆయన స్పందించి మాకు సార్ మేము రోడ్లను వాటర్ గురించి అడిగాం, అవి డబ్బుతో కొడుకునే పని, అవి కాకపోయినా సార్ డబ్బుతో లేని పని మాకు మున్సిపాలిటీ కింద అని చెప్పి సెంటు స్థలాలు ఇచ్చారు. ఆ మున్సిపాలిటీ కింద మాకు యాడ్ చేయాల, మాకు ఇంటి అడ్రస్ లేవు. ఇప్పుడు మేము గ్యాస్ బుక్ చేసుకోవాలన్నా, లేకపోతే ఆన్లైన్ బుక్ చేసుకోవాలన్నా, ఇంకోటైనా రేషన్ కోసం అయినా, లేకపోతే దేనికైనా రావాల్సిందే కొండపల్లి రావాల్సింది. కొండపల్లికి మాకు ఇచ్చిన స్థలానికి కనీసం 3-4 కిలోమీటర్లు ఉంది సార్. 3-4 కిలోమీటర్లు మేము నడుచుకుంటూ తీసుకొస్తుంది. మాకు ఇంటి అడ్రస్ ఇవ్వడానికి ఏం లేదు సార్. ఇంటి అడ్రస్ ఇంటి పన్ను కడతాం సార్. ఇంటి పన్ను అంటే మేము ఆదాయం చూపిస్తాం, మేము మున్సిపాలిటీని ఆదాయం చూపిస్తాం, ఆదాయం ఏదో ఒక కొంచెం మాకు పనులు వెళ్తాయని చెప్పి ఆశపడతాం సార్. అది చేయడానికి ఎందుకని కడుతున్నారు సార్? కుటుంబ ప్రభుత్వం ఎందుకు కడతాం సార్? దీనికి మాకు ఇంటి పని వేయడానికి ఏం సార్? అది డబ్బులు కుటుంబ పని కాదు కదా సార్. ఆఫీసర్ అధికారం చేయాల్సిన పని కాదు సార్. ఒక ఆఫీసర్ చేయలేని పని సార్ ఇది. ఒక అధికారం ఒక కుటుంబ ప్రభుత్వం చేయలేని పని సార్ ఇది. అంటే మేము ఎలా ఫీల్ అవ్వాలి? వాళ్ళు జగన్ ఇచ్చిన స్థానం చేయలేకపోతున్నారా ఏంటి సార్? సార్ ఒక జగన్ కాలనీ వాసులు ఒక్క గవర్నమెంట్కి లేకపోతే ఒక అధికారానికి సంబంధించిన కాదు సార్. మేము ఆకలితున్నాం, ఆకలితున్న వాళ్ళకి గుప్పటి అన్నం పెడితే వాళ్ళే మాకు దేవుళ్ళు. మాకు రోడ్లు వాటర్ కావాలి, ఇంటి పనులు కావాలి. అవి ఏం చెప్పిస్తే వాళ్ళే మా రాజుకి వాళ్ళే మాకు దేవుళ్ళు అవుతారు.
అన్నారంట జగన్ వాళ్ళు వైసీపీ పార్టీ వాళ్ళని. ఒక పార్టీకి సంబంధించిన వాళ్ళు కాదు సార్, అన్ని పార్టీలు మాకు కావాల్సిందే. మాకు ఎవరు చేస్తారు వాళ్ళు అయితే పార్టీకి సంబంధించి సార్. ప్రజలకు ఎక్కడ సమస్య అయితే అక్కడ తీర్చాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది కదా సార్. ఎందుకు చేయట్లేదు సార్? ఇప్పుడు రాజకీయ పరంగా చేయట్లేదు. జిల్లా కలెక్టర్ ఎందుకు చేయట్లేదు? జిల్లా కలెక్టర్ నాకు తెలియట్లేదా? లక్ష్మీ గారికి తెలియట్లేదా? 100 సార్లు వస్తారు కొనపల్లి ఆయన, మా కాలేజ్ విద్యుత్ చేయట్లేదా? ఆయన తెలియట్లేదా? అని అధికార పరంగా చేయవచ్చు కానీ ఆఫీసు చేయవచ్చు కానీ ఆయన కూడా పట్టించుకోవట్లేదు కాలనీకి. రాజకీయ పరంగా అయితే ఏదో పార్టీ పరంగా పక్కన పెడుతున్నారు అనుకోండి. ఆఫీసర్ ఎందుకు, జిల్లా కలెక్టర్ ఎందుకు? ఆయన దేనికి ఉన్న దేనికి మా సమస్య పరిష్కరించడం కదా. సార్ మాకు తాగునీరు లేదు, మాకు గొంతు ఎండిపోతాం సార్ అని బతిమాడుతున్నాం. మేము ఎన్నిసార్లు మొరబెట్టుకుంటున్నాం. ఆయన సీసీకి నేను చాలాసార్లు వీడియో పెడుతున్నాం. ఇదిగో చేస్తున్నారు కానీ పని కావట్లేదు సార్. ఇప్పటికైనా సరే ప్రభుత్వం వారు, కూటమి ప్రభుత్వం వారు అలాగే ఆఫీసర్లు చొరవ చేసుకొని రాష్ట్రం నుంచి రావాల్సిన నిధులు వచ్చినా రాకపోయినా కనీసం మున్సిపాలిటీ నుంచి మన గతంలో చూసాం సార్. మున్సిపాలిటీలో మన కొండపల్లిలో ఇంటి పన్ను వసూలు చేయడంలో చాలా అధిక స్థానం ఉందని చెప్పేసి మీడియా ద్వారా మేము ఒక పేపర్లో కూడా చూసాం. మరి ఆ పన్ను ఎక్కడ పెట్టారు సార్? కొండపల్లి ఎక్కడ పెట్టారు సార్? ఏం చేశారు సార్? మాకు ఇంత సమస్య ఉందంటే వారానికి ఒకసారి వస్తున్నాం. మాకంటే ఎక్కువ సమస్యలు ఉన్న కొండపల్లి ఎక్కువ సమస్యలు లేవు సార్. ఆ సమస్యలను పరిష్కరించకపోతే ఎలా సార్ వీళ్ళు ఇంకేం చేస్తున్నారు సార్? ఇంక ఈ కూటమి ప్రభుత్వాలు ఏం చేస్తున్నారు? ఈ ఆఫీసర్లు ఏం చేస్తున్నారు? మా గొంతు తరపండి సార్. ఇప్పటికైనా సరే రాజకీయ నాయకులు, ఆఫీసర్లు మా మొర ఆలోచించి మాకు రోడ్లు త్రాగునీరు ఇప్పిస్తారని చెప్పేసి అనుకుంటున్నాం, ఆశిస్తున్నాం సార్. అది కాకపోయినా కనీసం మాకు ఇంటి పన్ను కడతాం. ఇంటి పన్ను కట్టించడానికి కల్పించే అవకాశాన్ని కోరుకుంటున్నాం సార్. ధన్యవాదాలు సార్. అమ్మా అంబేద్కర్ కాలనీ అని